నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, పైగా అష్టమి ఉపరి నవమి, అంతేకాకుండా పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొని, శుక్రులో మంగళవారం, కుజుడు శుక్రుడు, చాలా అద్భుతం. నవమి వేరే వచ్చేసింది, చాలా విశేషం. అయితే మనము నిన్నటి ఒక కార్యక్రమంలో ప్రపంచంలో జీవితంలో మనము మానవత్వము మానవీయత గురించి తెలుసుకొని వచ్చే దాంట్లో చాలా విచారాలు వస్తున్నాయి. అందులో మరొక విచారం, ఎప్పుడు కూడా మనిషి శాశ్వతం ఏది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంతకుముందే చెప్పాను ఏది లేదని. అయితే ఒక మనిషి, భగవంతుడు అతనికి మంచి యోగం ఇస్తాడు, బాగా పెరిగాడు, బాగా సంపాదించేశాడు, కోట్లు కోట్లు, చూడండి సంపాదించేశాడు కోట్లు కోట్లు, మంచిగా డెవలప్మెంట్ అయ్యాడు, మంచిగా అభివృద్ధి అయిపోయాడు. అయితే ఇంతంతా అయినప్పుడు ఒక పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి స్పెషల్గా ఆలోచిస్తాడు. అందరూ ఇలా ఉంటుంది కదా, నేను ఆకాశంలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి విమానం, పెద్ద విమానం బుక్ చేస్తాడన్నమాట. దాంట్లో స్పెషల్ ఎయిడ్గా చేస్తాడన్నమాట. అందరినీ పైన తీసుకెళ్తాడు. ఆకాశంలోనే పెళ్ళి ముహూర్తం అన్నీ చక్కగా జరుగుతాయి. తర్వాత అతను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కిందికి దిగాలి అనేది మర్చిపోయాడు. ఆ టైంలో ఎప్పుడైనా కిందికి దిగాల్సిండేది కదా, ఆ ఆలోచన లేదు, అక్కడ చేసుకోవాలి అంతే. సరే పెళ్లి చేసుకున్నాడు, కిందికి వచ్చాడు. మళ్ళీ తల్లి వైభోగం ఇంకా మంచిగా ఉంది. ఆకాశం అంత ఇల్లు కట్టాలని రాజభోగంగా వైభోగంగా ఇల్లు కట్టాడు, అన్నీ అనుభవించాడు. అర్థమైంది కదా. అయితే ఆఖరికి అన్నీ వదిలేసి చెరిపోయాడు. ఇంకో జన్మ ఎత్తాడు. అక్కడ ఏమీ లేదు, ఇవన్నీ చూడండి, అక్కడ ఏమీ లేదు. ఇంకో జన్మలో ఆకాశంలో పెళ్లి చేసుకున్నాడు, ఆ వైభోగం రాలే. ఇతని జతలో పెద్ద ఇల్లు కట్టాడు, రాలేదు. పేరు రాలే, ప్రతిష్ట రాలే, ఏం రాలే. ఇంకొక జన్మంలో పుట్టాడు. అంటే మనిషి అంతఃకరణ శుద్ధి లేకుండా, చూడండి, దాన్ని వినాశకాలే అంటే వికారణంగా ఖర్చు చేశాడని అర్థం. ఇక్కడ చూడండి, దాన్ని ఎవరికైనా దాన ధర్మం చేసింటే ఎంత పుణ్యం వచ్చేదో. ఆకాశం అంత ఇల్లు కట్టకుండా ఎంత కావాలో అంత కట్టి ఒక 100 మందికి ఇల్లు కట్టించింటే ఎంత భాగ్యం వచ్చేది. అవును కదా. అంత డబ్బులు ఖర్చు చేయకుండా, ఇవన్నీ ఉండకుండా మంచి పనులు, ప్రజాసేవ ఏదైనా చేసినంటే ఎంత పుణ్యం వచ్చేది. పర్మనెంట్ అంటే ఈ పాపాల పుణ్యాలే మనతో వచ్చేది. వీటినన్నీ మానేశాడు ఇతను. మనతో ఏది రాదు అని తెలుసుకున్నాడో, అంతకన్నా శుద్ధి లేకుండా ఏది రాదు అని తెలుసో దాన్ని అన్నీ చేశాడు. లాస్ట్కి అవేమీ రాలే. మీ జీవితాలు కూడా అలా కాకూడదు. నీది అని ఒక 100 కోట్లు ఉందా, 1 కోటి దాన ధర్మం చేయి. మనకు బతకడానికి ఎంత కావాలి అంత చేయండి. పెట్టుకొని ఏం చేయాలండి? తీసుకెళ్తామా? ఖచ్చితంగా తీసుకెళ్ళాము. మనము ఎంతకు బతికి ప్రయోజనం లేదండి, 100 కోట్లకు బతికి ప్రయోజనం లేదు. అయితే మనని ఇంకా 10 జనం బతికారా, అది ప్రయోజనం నిజంగా. దట్ ఈస్ గ్రేట్. అలా జీవితంలో అంతఃకరణ శుద్ధి అనేది మనిషి నేర్చుకోవాలి. ప్రప్రదంగా మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది అంతఃకరణ శుద్ధి తెలియజేస్తుంది. దాదాపు జీవితంలో చూడండి, మనకు తెలుసు కర్మ అనేది ఎక్కడ వెళ్ళినా వదలదు.
కర్మ అన్నప్పుడు నేను ఒక చిన్న నవ్వుతూ ఒక మాట చెప్పేస్తా వినండి. దీన్ని జోకు అనుకోకూడదు, మీ ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నా. ఎందుకంటే మనకి సతీ సావిత్రి తెలుసు, పేద బ్రాహ్మణ కూతురు, మహాశివభక్త కూతురు, మహారాజు. ఆ మహారాజు 16 సంవత్సరాలు చెడిపోతారని తెలుసు, ఇంకేం చెడిపోతాడు. ఆ టైంలో అతనికి పెళ్లి చేయాలని చెప్పేసి ఆ పేద బ్రాహ్మణ్తో కూతురికి పెళ్లి చేయిచ్చేస్తాడు. అతను చనిపోతే శ్మశానంలో ఆమెను అతను వదిలి వచ్చేస్తాడు. తర్వాత మహాజపం చేసి ఆ ఒక యముడితో యుద్ధం ఆడి ఫైట్ చేసి, యుద్ధం అంటే సాత్వికంగా ఫైట్ చేసి జపాలు చేసి తన భర్తని మళ్ళీ తీసుకువచ్చింది, బతికించుకోండి. చూడండి, ఇంత ఉంది. మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఒక మగవాడు ఈ కాలంలో ఏం ఆలోచిస్తున్నాడంటే, భార్య పట్టే హింసలని తట్టుకోలేకుండా చనిపోతే కూడా వదలకుండా తీసుకొని వస్తున్నాడంట. అంటే యమలోకంలో ఉన్నా కూడా వదలదు భార్య అని అర్థం చేసుకోండి. నాకు ఈ సంసార లోకం వద్దు, ఈ సంసారం నాకొద్దు, నాకు పెళ్ళామొద్దు, అలా వద్దు అని వదిలేసి నరకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, కావాల్సింటే జపం చేసైనా ఆమె నరకం నుంచి తీసుకువచ్చి నువ్వు బతుకున్న జొత్తులో నీ శక్తి ఒక స్త్రీకి ఉంటుందంట. చూడండి, భగవంతుడు ఎలా చూపించాడు. ఆ కాలానికి ఈ కాలానికి ఎంత వ్యత్యాసం ఉంది. ఆలోచించడాన్ని బట్టి అర్థం వేరే వేరే విధానంగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా నేను చెప్పేదాన్ని ఆలోచించండి. ఆచరించడం, ఆచరించకపోవడం అది మీలో ఉంటుంది. అవును కదా? అయితే నేను చెప్పుతూ ఉండేది ఆలోచిస్తూ వస్తే అప్పుడు అందులో పరివర్తనం చూడండి, ప్రతిరోజు పరివర్తన అవుతూ ఉంది. అవును కదా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం పరివర్తన అవుతుంది. అంటే పరివర్తనమే జగతికి నియమం, తెలుసుకోవాలి. ఇక ఈరోజు మొదటి కాలర్ ఎవరో చూద్దాం. గురూజీ, నెల్లూరు నుంచి సుమన్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. సుమన్ నా పేరు, పెళ్ళూరు సుమన్. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 అక్టోబర్ 1981. 25 అక్టోబర్ 1981. పుట్టిన సమయం చెప్పండి. పుట్టిన సమయం అర్లీ మార్నింగ్ 3 to 4, 3:50 పైన పుట్టామండి, 4 లోపల. సరేనండి సుమన్ గారు. టైం మెన్షన్ చేయలేదు మా తల్లిదండ్రులు. సరేనండి సుమన్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ గారు నమస్కారం. గురూజీ గారు నమస్తే. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం గురువు గారు. శనివారం మా వైఫ్ అయితే చాలా మీ దాన్ని ప్రతిరోజు టీవీ పెట్టుకొని చూస్తూ మీరు చెప్పిన ప్రతి దాన్ని ఫాలో చేస్తూ ఉంటారు. అదే పూజలు అయితే ఏదైతే చెప్తారో రోజు చేయవలసిన పనులు వాటన్నిటిని చేస్తూ ఉంటుంది. మంచిది. ఆమెకు మీకు కూడా ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ధన్యవాదాలు. మీరు జన్మించింది శనివారం రాత్రి ఆదివారం ఉదయమా, లేక ఆదివారం రాత్రి సోమవారం ఉదయమా? తెల్లవారితే 25 వస్తుంది గురూజీ, ఆదివారం వస్తుంది ఆ రోజు. ఓకే, తెల్లవారితే ఆదివారం వస్తుంది. అవును గురూజీ. మీరు ఉత్తరా నక్షత్రం, మీరు జన్మించిండేది ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు. రాసి పెట్టుకోండి, ఉత్తరా నక్షత్రం కన్యా రాశి. లగ్నంలో కన్యా లగ్నమే ఉంది. జన్మ గురు, జన్మ శని, జన్మచంద్రుడు, జన్మ బుధ. బుధుడు ఉచ్చస్థానము, శని గురు తోడున్నాయి, చంద్రుడు తోడున్నాడు. మీకు సంతానం ఒక బాబు గురూజీ. 3 సంవత్సరాలు, రేపు మే 12కి 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయితే 4లోకి వస్తారు గురువు. సరే, చాలా మంచిది. కానీ మీ జీవితంలో బ్రహ్మ హత్య దోషం కనబడుతుంది. మీ జీవితంలో ఇప్పటిదాకా అన్ని సగం సగం సగం, ఏది ఒకటి కూడా పూర్తి కంప్లీట్ సక్సెస్ లేదు ఇప్పటిదాకా జీవితంలో. అవును గురు. ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యాపారం, ఉద్యోగం, మీరేమనుకున్నా సగం సగం అయిపోతుంది. ఇంతకన్నా కష్టపడతారు మీరు, ఎంతైనా కష్టం నేను పడతాను అనేది మీరు సిద్ధం. ప్రతిఫలం లేదు. వీటన్నిటి కారణం జన్మ గురు దోషం. జీవితంలో గురువు అనుగ్రహం వస్తే మీరు ఏవైనా చేయగలరు. ఆ గురువుని ఆరాధన చేయండి ఎప్పుడు ఎక్కువగా. మీరు జీవితంలో పూజించాల్సి ఉన్నది దుర్గాదేవిని మరియు గురువుని. వీళ్ళిద్దరిని ఫాలో చేస్తుండే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ప్రజెంట్ అయితే ప్రతి గురువారం గురు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఆ రోజు ఎవరికైనా వయసు అయిన వారికి తీయని ప్రసాదము
అరటిపండు, పంచఫలాలు ఏదో ఒకటి ఇవ్వండి. వయసు అయిన వారికి ఎవరికైనా, అమ్మ నాన్న కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోండి. ప్రతిరోజు దత్త చాలీస చదువుతూ రండి జీవితంలో. తర్వాత దత్తాత్రేయ కానీ దక్షిణామూర్తి కానీ ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండండి. మళ్ళీ బుధవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి నేతి దీపం వెలిగించండి. మంగళవారం దుర్గా దేవాలయంలో ఎర్రటి స్ఫటిక బెల్లాన్ని నైవేద్యానికి ఇవ్వండి. అంటే కండు చక్కెర, షుగర్ క్యాండీ అంటాం, అది ఎర్ర రప్పు రంగు ఉండేది. కాస్త 10 రూపీస్ తీసుకెళ్ళి దేవుడికి అభిషేకానికి లేదా నైవేద్యానికి ఇచ్చేస్తారండి. ఇలా 16 వారాలు చేస్తూ సప్తశ్రుతి పారాయణ మీకు వస్తే ఎవరి దగ్గర ఉపదేశం తీసుకొని మీరు, లేక సౌందర్య లహరి ఉపదేశం తీసుకొని దాన్ని లైఫ్ లాంగ్ పఠిస్తూ రండి. మీ జీవితంలో రోజుకి స్టెప్ బై అన్నిట్లోనూ అభివృద్ధి అవుతుంది. మీరు ఏం చేసినా సక్సెస్ అవ్వచ్చు. నేను చెప్పింది చక్కగా చేయండి. త్వరలోనే మీకు అన్ని రకాల అనుకూలాలు జరుగుతాయి. నమస్తే. సుమన్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ సూర్యాపేట నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి. 5వ తారీఖు 3వ నెల 93, 1993. 5వ తారీఖు 3వ నెల 1993. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 9:12 9:12 ఉదయం. సరే అండి జ్యోతి గారు, మాట్లాడండి గురుజీతో. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. నాకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేవండి. అసలు ఇది ఒక 2-3 years నుంచి చూస్తున్నాం మ్యారేజ్. అసలు మ్యారేజ్ అవుతుందా? కాదు తల్లి, మీరు అడుగుతున్న ప్రశ్న ఎలా ఉందంటే, నాకు ఎన్ని సంబంధాలు చూసినా కుదురుతలేదు, అసలు మ్యారేజ్ అవుతుందా అన్నట్టుంది. నీ జాతకంలో పుష్య నక్షత్రము కర్కాటక రాశిలో జన్మించావు తల్లి. జాతకం అయితే బాగుంది, జాతకంలో ఎలాంటి దోషం లేదు. తర్వాత నువ్వు జన్మించిండే చూడు, పుష్య నక్షత్రం కర్కాటక రాశి అయితే లగ్నం వచ్చి మేష లగ్నంలో జన్మించావు. లగ్నాధిపతి కుజుడే, కుజ దోషం అయితే లేదు. కానీ నీకు సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు 12వ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇక పంచమ స్థానాధిపతి చూడండి, పంచమ స్థానాధిపతి సూర్యుడు, అతను కూడా జాతకంలో ఏకాదశ స్థానంలో బుధాదిత్యంలో ఉన్నాడు. జాతకం అయితే చాలా బాగుంది. అయితే తను స్థానాధిపతి శనితో ఉన్నాడు. చూడండి, ఇది నిదానంగా చేస్తుంది. జాతకంలో ఏం దోషం లేదు. ఇప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ కుదిరితే చేద్దాం అనుకుంటున్నాను మా పేరెంట్స్. ఓకే, ఎన్ని రోజుల్లోపు అన్నీ రెడీ ఉన్నాయా? అన్ని రెడీ, ఓన్లీ మ్యాచ్ ఫిక్స్ కావడమే. సరే తల్లి, అలాగే మీ జాతకానికి ద్వితీయ పుత్రుడు మీ ఇంటికి నార్త్ సైడ్ నుంచే వస్తాడు. నార్త్ సైడ్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ప్రైవేట్ ఉద్యోగం, మంచి అబ్బాయి వస్తాడు. ఏం దిగులు పడపనే అవసరం లేదు. మీరు ఈ రోజు నుండి రేపటి నుండి 9 రోజులు సతతంగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ఒక మనకి తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజించి, ఆ జిల్లేడు చెట్టులో ఉన్న మొదల్లో కాస్త 3 పిడికుల మన్ను ఇంటికి తీసుకొని రావాలి. తీసుకువచ్చి దాన్ని నీళ్ళల్లో లేక పాలల్లో కలిపి దాన్ని శివలింగం మాదిరి చేసి దాన్ని బిల్వదళాలతో పూజించాలి. మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి అక్కడే తెల్ల జిల్లేడు చెట్టులో పెట్టేసి వేరేది తీసుకొని రావాలి మన్ను. అలా 9 రోజులు జాగ్రత్తగా చేయండి. ఇదైనా వితిన్ 1 monthలో నీకు వివాహం ఫిక్స్ అయిపోతుంది తల్లి. బాగుంది తల్లి జాతకం. కానీ ఎవరికైనా సరే పుష్య నక్షత్రంలో శని దశలో జన్మించిన వారికి కాస్త వివాహిత జీవితం అసంతృప్తి అని కొన్ని జ్యోతిష గ్రంథాలు తెలియచేస్తాయి. అయితే ఎందుకు అసంతృప్తి అవుతుందంటే మండితనం జాస్తి, బద్ధకం జాస్తి, హఠం జాస్తి, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అని అందువలన ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయాల్సినది కాస్త ఈ పూజ చేసుకొని లైఫ్లో సర్దుకుపోవడం అనేది, ప్రశాంతత అనేది 2 వస్తే మీ జీవితాంతం హ్యాపీగా ఉంటుంది తల్లి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో. మంచిదవుతుందమ్మా. నమస్తే. జ్యోతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ సికింద్రాబాద్ నుంచి సునైనా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సునైనా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. పేరు వచ్చేసి విరాట్ శైలేందర్ సింగ్. డేట్ ఆఫ్ బర్త్ 21 మ్మ్. జనవరి 01 మ్మ్. 1977. 21 జనవరి 1977. అవునండి. పుట్టిన సమయం ఫ్రైడే చెప్పండి. ఫ్రైడే మార్నింగ్ 4:30కి పుట్టారండి. ఫ్రైడే మార్నింగ్ 4:30కి. 4:30. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. నమస్తే తల్లి. బాగున్నారా గురూజీ గారు? నేను బాగున్నాను తల్లి. ఈ ప్రోగ్రామ్ మేము డైలీ వాచ్ చేస్తూ ఉంటాం గురూజీ. మంచిది, గాడ్ బ్లెస్ యూ. హస్బెండ్ గురించి తెలుసుకోవాలనండి గురూజీ. సరే తల్లి. ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశిలో జన్మించారమ్మా. సరే గురూజీ. జాతకం చాలా బాగుంది. ఇక్కడ రమల శాస్త్రం చూస్తున్నాను, 7వ స్థానం చూపిస్తుంది. ఆరోగ్య స్థానము మరియు ఉద్యోగ స్థానం. ఏం పని చేస్తారు తల్లి వీళ్ళు? హస్బెండ్ వచ్చేసి సైంటిస్ట్ గురూజీ, ISROలో సైంటిస్ట్. వెరీ గుడ్. ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు? ప్రస్తుతానికి బెంగళూరులో జాబ్ చేస్తారు తను. సో ఇక్కడ హైదరాబాద్ NRS లో ట్రై చేస్తున్నారండి చాలా రోజులు. సో అది కలిసి రావట్లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు గురూజీ. మాకు వచ్చేసి అత్తయ్యకి ఒక్కడే హస్బెండ్ వచ్చేసి ఒకడే అబ్బాయి. సో అత్తయ్యకి హెల్త్ బాగుండట్లేదు. సో తనకి బెంగళూరు వెళ్ళడానికి పడట్లేదు గురూజీ. అలా అనేసి ఇక్కడ హైదరాబాద్ NRS ట్రాన్స్ఫర్ తీసుకోవాలనేసి చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నారు, కానీ కలిసి రావట్లేదు. అది ఫైనల్ గా అవుతుందా లేదా కనుక్కుందాం అనేసి కాల్ చేశాను. అవుతుంది తల్లి, ఖచ్చితంగా జరుగుతుంది. నేను కొన్ని వ్రతం చెప్తాను, మీరే చేయండి. మీ భర్త చేసేటికి దూరంగా ఉంటారు, అతను చేయలేరు కూడా, క్యాంపస్లో ఉంటారు కదా. మీ భర్త గురించి ట్రాన్స్ఫర్ కావాలని మీరే సంకల్పం చేసి ఒక 48 days కంటిన్యూస్గా ఇంట్లో అర్ధనారీశ్వర ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. ప్రతిరోజు ఉదయాన్నే ఎక్కడైనా గోమాత ఉంటే గోమాతకి అరటిపండు తినబట్టి గోమాతకి 5 ప్రదక్షిణలు వేయండి. ఇలా చేస్తూ చేస్తూ ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి 3 ముత్తైదులకు నమస్కారం చేసుకోరాలి. ఇంతే చాలు. కానీ అక్కడ మీ భర్త ఆరోగ్యం కోసం మరియు ట్రాన్స్ఫర్ కావాలని సంకల్పం చేసి రాత్రి పడుకునే ముందు ఈశ్వర ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలు. ఇంతే చాలు. చక్కగా ప్రతిరోజు అతను 27 రోజులు చేయని, మీరు ఇది 48 days చేయండి. ఈ జూలై 17 తర్వాత అతను ప్రయత్నించని, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మంచిదే అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. సునైనా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ తారాబలం గురించి వివరిస్తా అన్నారు. నిన్నటి కార్యక్రమంలో నేను చెప్పాను. అంటే అశ్విని, మఖ, మూలా నక్షత్రం జన్మించిన వారికి విశేషంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి, అదృష్టాన్ని తెచ్చిస్తాయి. అయితే చాలా డేంజరస్. చూడండి, ఇది అదృష్టాన్ని కలిగిస్తే ఇది దురాదృష్టాన్ని ఇస్తుంది. చాలా డేంజరస్. వీళ్ళతో స్నేహం చేయకండి, పార్ట్నర్షిప్ వద్దు. ఈ నక్షత్రాలతో, ఈ నక్షత్రాల్లో ఏది మొదలు పెట్టకండి, ఈ నక్షత్రాల్లో ఏది కొనకండి. వెరీ డేంజరస్ నక్షత్రాలు మీకి. అంటే ఎవరికి? అశ్విని, మఖ, మూల నక్షత్రం వాళ్ళకి చాలా డేంజరస్ నక్షత్రాలు. అంటే ఏది? కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ. వీళ్ళు ఏమైనా పెళ్లి చేసుకున్నారనుకోండి, తర్వాత ఎవరో ఒకరు త్వరలో యాత్రకి రెడీ అవుతారని. అంటే అంత డేంజరస్. చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? తర్వాత ఓకే, ఫ్రెండ్షిప్, క్షేమంగా ఉంటాము, ఓకే, మంచిగా ఉండాలి, స్నేహం చేసుకున్న ఏమి ప్రాబ్లం కాదు అనేవాళ్ళు రోహిణీ నక్షత్రము, అస్థా నక్షత్రం. రోహిణి, అస్థ, శ్రవణ నక్షత్రాల్లో ఉన్న స్నేహితులు ఎవరే కానీ వాళ్ళ నుంచి మంచిదే అవుతుంది. కష్టకాలానికి అచ్చొస్తారు. బిజినెస్కి వచ్చరాకపోయినా ఏదో బ్యాక్ సపోర్ట్ అంటాం కదా, మానసికంగా అయినా సపోర్ట్ ఇస్తారు కదా, అలా ఉంటుంది, మంచిది. మరి మృగశిర నక్షత్రము మరియు చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రము, ఇది దీంట్లో ఉండేవాళ్ళు అర్ధం అన్నమాట. అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు మీకు.
వాళ్ళతో కూడా మీకు అవసరం లేదు. తర్వాత విశేషంగా ఇంకా మిత్రతారలు, చాలా స్నేహితులు, వాళ్ళ నుంచి మాకు మంచి సపోర్ట్ కావాలి ఇలా అనుకోవాలి అనుకున్నప్పుడు మీరు చేయాల్సి ఉండేది విశేషంగా పుష్య, అనురాధ, ఉత్తరాభాద. పుష్య నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, వీళ్ళు మీరు ఈజీగా వాళ్ళతో స్నేహం చేయొచ్చు, పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ మీకు ప్రాబ్లం రాదు. మరియు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళతో కూడా బిజినెస్ పార్ట్నర్స్ చేసుకోవచ్చు. చూడండి, మీకు అచ్చొచ్చేవి చెప్పాను, వెరీ డేంజరస్ చెప్పాను. డేంజరస్ని వదిలేయండి, అచ్చొచ్చేవిని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళతో స్నేహం చేసుకోండి. వాళ్ళతో బంధుత్వం, అది తండ్రి నుంచి కొడుకు కావచ్చు, కొడుకు నుంచి తండ్రి కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. కొందరు ఎలా ఉంటుందంటే, కొన్ని చూడండి, కొన్ని నక్షత్రాలకి గురుగారు నా కొడుకు పుట్టిన తర్వాత నాకు చాలా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఇలాంటి నక్షత్రాలు ఏదో అతను జన్మించింటారు, అంతే సింపుల్. అతను పుట్టిన దానికి మీకు కాదు, అది మీ కర్మ, అతను ఆ నక్షత్రంలో పుట్టాలంటే. రెండోది, గురుగారు నాకు పెళ్ళి అయిన తర్వాత చాలా కష్టాలు వచ్చేసాయంటే నువ్వు విపత్తు తారే నక్షత్రాలు, ఆ పెళ్లి నక్షత్రాలు ఉంటాయి కదా, ఈ నక్షత్రాల్లో నువ్వు వివాహం చేసుకున్నావని అర్థం. చూడండి ఎలా ఉంటుంది ప్రాబ్లం అంటే. ఇలా చాలామంది చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు అదృష్టాన్ని తెచ్చిచ్చే నక్షత్రాలు చెప్పాను, తర్వాత దురాదృష్టాన్ని ఇచ్చే నక్షత్రాలు చెప్పాను, తర్వాత స్నేహితుల నక్షత్రాలు, కుటుంబ నక్షత్రాలు చెప్పాను. వాటితో మీరు కలిసిపోతే మీ జీవితాంతం హ్యాపీ. కానీ దురాదృష్టంతో ఇచ్చే నక్షత్రాలతో స్నేహం పెట్టుకున్నా, వాళ్ళతో దగ్గర చేరినా, వాళ్ళు ఇది చేసినా మీకు విపత్తు గ్యారంటీ. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంకా 3 నక్షత్రాలు చెప్తాను, ఇప్పుడు కాలర్ మాట్లాడిస్తాం. గురూజీ, రాజమండ్రి నుంచి అరుణాదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి అరుణాదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అశ్విని నక్షత్రం. సరేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. అశ్విని నక్షత్రం, మేషరాశిలో జన్మించావు. సరే తల్లి, శుక్రుడు చూపిస్తున్నారు. ఏం చదువుకున్నారు? నాకు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది గురూజీ, ఇప్పుడు పీజీ చదువుతున్నాను, ఎంకామ్ కరెస్పాండెన్స్ గా చేస్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను గురూజీ. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? అవును గురూజీ, అదొకటి కళ్యాణం ఒకటి, ఇంట్లో అమ్మకడే అనమాట, డాడీ లేరు, అందుకని ఆవిడ కొంచెం దొంగగా ఉన్నారు గురూజీ. సరే, కళ్యాణం చేసుకోండి. ఇప్పుడే అన్ని వ్యవస్థ రెడీగా ఉన్నట్టుంది, కళ్యాణం చేసుకునేయండి. ఎందుకు ప్రయత్నిస్తలేదు మీరు? ప్రయత్నం చేస్తున్నాం గురూజీ. మొన్న ఒక సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి కంటే పెద్దదాన్ని అయ్యానని చెప్పి. ఓకే సరే, ఓకే తల్లి, వద్దులేండి, అలాంటి జాతకం అవసరం లేదు మనకి. మంచి నక్షత్రం వాళ్ళే వస్తారు నీకు, ఏమీ బాధపడకమ్మా. అశ్విని నక్షత్రం, కేతు దశలో జన్మించావు, నీ జన్మజాతకం బాగుంది తల్లి, నువ్వేమీ బాధపడకు. 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించి ప్రతిరోజు అంగారక రుణ విమోచక స్తోత్రం రోజుకు ఒక్కసారి పఠిస్తూ రండి. బుధవారం శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించు తల్లి, ఇంతే చాలు. ఎక్కడైనా ఉమామహేశ్వర, పార్వతీ పరమేశ్వర ఉన్న చోటు దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి, లేక నువ్వుల నూనెతో ఒక దీపం, నెయ్యితో ఒక దీపం, 2 ప్రమిదలు వెలిగించి, నాకు వివాహ యోగం కల్పించు పరమాత్మ అని తెలుసుకొని దీపాలు వెలిగించరండి. అది కంప్లీట్ అయ్యేలోపు మంచి వరుడు నీకు లభిస్తాడు. నీ జాతకం ప్రకారం ఆ కుటుంబంలో తృతీయ పుత్రుడు, 3వ సంతానం అబ్బాయి మీ ఇంటికి ఉత్తరం నుంచి వస్తాడు. చక్కగా మంచి అతనే వస్తాడు, ఉద్యోగంలో ఉంటాడు. మీరు అంత లోపల ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని, అయినంత త్వరలో కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ కాంపిటేటివ్ అనేది కన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైనా సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్, ఏది దొరుకుతుంది ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్స్ తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ యోగం అయితే ఉంది, కానీ ఇలాంటిదే అని ఆశపడకూడదు. ప్రయత్నించండి, మంచిది అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, రంగారెడ్డి జిల్లా నుంచి సువర్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సువర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా పేరు సువర్ణ, శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. హలో, నమస్తే గురూజీ. మీ గురించి చాలా సార్లు వెయిట్ చేస్తున్నాను గురూజీ. ఈరోజు కాల్ కలిసింది.
శతభిష నక్షత్రం కుంభరాశి. ఏం పని చేస్తారు తల్లి మీరు? ఇంట్లోనే ఉంటాను గురూజీ. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు నేను సంతోష్ మాత వ్రతం చేసేదాన్ని నాకు తెలియకుండానే. అయితే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు వద్దంటారు, చాలా గొడవ పెడుతుంది. ఇప్పుడు చేయట్లేదు, అసలు పెళ్లి కాకముందే మానేసినాను. అయితే అయినా సరే నేను వారంకు శుక్రవారం రోజు ఏది తినకుండా ఉంటున్నా. సరే, నాన్ వెజ్ తినకుండా అంటే తినాలి మా ఇంట్లో, అది తినకుండా ఉండొద్దు అది ఇది అని గొడవ పెట్టుకుంటుంది గురూజీ. ఈ దాని గురించి చేద్దామని చాలా సార్లు ట్రై చేస్తాను. వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళకైతే ఇప్పుడు నీ ధర్మం ఎలా అంటే పతియే పరదైవం. ఇక్కడ హస్బెండ్ మాట వినాలా, హస్బెండ్ వ్రతం చేయాలా? మీ హస్బెండ్ దీనికి ఏమంటాడు? వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు ఎట్లా చెప్తా అంటే గురూజీ చాలా గొడవలు పెడుతుంటారు. వాళ్ళ తమ్మునికి అక్క చెల్లెళ్ళు నేర్పించి ఎప్పటికీ గొడవలు చేస్తూనే ఉంటారు గురూజీ. ఈ విచారానికే పూజలు చేయొద్దును. వాళ్ళు ఏదైనా ధర్మం ఏదైనా మార్చేస్తారా ఏంటి? మారవలే. ఏ లోకల్లో అలాగే ఉన్నట్టుంది ఇది చూస్తే. ఇక ఇంట్లో పూజలు చేయొద్దు అది చేయొద్దు అంటే దాని అర్థం అదే కదా తల్లి. మనము ఇంట్లో నన్ను మాత్రం పూజ చేయొద్దు అంటారు. వాళ్ళ కూతుర్లు వస్తే దేవుళ్ళకు శుక్రవారం రోజైనా వాళ్ళు పూజ చేయొచ్చు కానీ నన్ను మాత్రం చేయనియదు మా అత్తమ్మ. నువ్వు బాగుపడిపోతే ఎలా తల్లి? నువ్వు నీ భర్త బాగా అయిపోతే తర్వాత వాళ్ళని వదిలేస్తారు కదా. అందుకే ఏదో డౌట్ వచ్చేసినట్టుంది. అందుకే నువ్వేం బాధపడకమ్మా. నువ్వు మనసులో భగవంతుడు అనే దాన్ని ఒకటి మనసులో పెట్టుకో. వాళ్ళ నుంచి అవస్థ పడుకొని వాళ్ళతో తిట్టించుకొని పూజ చేసేది వద్దు. నువ్వు ప్రశాంతంగా నీకు మానసికంగా ఎలా అనిపిస్తుందో అలా చెయ్యి. మానసిక పూజ కూర్చోని చోటే భగవంతుని ధ్యానం చేయొచ్చు. నీకు ఎప్పుడు రిలాక్స్ ఫ్రీ దొరుకుతుందో అప్పుడంతా దేవుడు నామస్మరణ చేస్తూ ఉండు. భగవంతుడు నీ వెంటే వస్తాడు. అంటే చెప్పు తల్లి. ఇది నేను చాలా సార్లు మానేయాలనుకున్నాను. పాప పుట్టినప్పుడు వదిలేసిరు కొన్ని రోజులు. వదిలేస్తే కూడా సరే అని ఊకున్నా. మళ్ళీ 5 వారాలు చేస్తాను అనేసరికి మళ్ళీ బాబు పుట్టాడు. మానేయాలని అనుకున్నా కూడా సరే తిందాంలే. మరి ఇప్పుడు బాబు పుడితే తినను, బాబు పుట్టకపోతే తింటాను కూడా అనుకున్నాను. బాబు పుట్టాడు, ఒక పాప ఒక బాబు. మరి ఎలా చేయాలి? 5 వారాలు ఉపవాసం ఉంటాను మొక్కుకున్నా. అదే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 5 వారాలు ఉపవాసం చేస్తున్నారా మీరు అలా ప్రతి సంవత్సరం? ఇంత మట్టుకు వద్దంటున్నారు. చేయాలి తల్లి, లేదంటే నీ కొడుకు బాధ అవుతుందమ్మా. దేవుడికి మనం ఏదైతే ఇస్తామో అని సంకల్పం చేసామో అది దాన్ని నివారణ చేసేయాలి. సంకల్పం అంటేనే అది. అడిగి తెలుసుకొని చేద్దాము. ఇంట్లోనేమో నడవదు కదా, భర్తకు తెలియకుండా చేయలేం కదా 5 వారాలు. వాళ్ళకి చెప్పేయండి, నా కొడుకు జన్మించినప్పుడు నేను ఇలా చేశాను, ఇక్కడ తినేయి అంటే నేను తింటాను, ప్రాబ్లం లేదు. కానీ నీ కొడుకు ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను అడగకూడదు అని డైరెక్ట్గా చెప్పేయి. అలా చెప్పేసి నువ్వు ఉండిపో. భగవంతుని చెప్పేయి నీ మనసులో ఉన్నమాట. చూడు భగవంతుడా, నేను చేయాలనుకున్నా, నా వల్ల అవుతలేదు, ఇలా హింసిస్తున్నారు, సరే నువ్వే వాళ్ళకి బుద్ధి నేర్పు, అప్పుడు నేను చేస్తాను అని చెప్పి దేవుడి మీద భారం వేసి కంటిన్యూ అయిపో. లేదు అంటే వాళ్ళు చెప్పే డైరెక్ట్గా, నేను అప్పుడు నాకు మగ సంతానం జరిగితే నేను ఇలా చేస్తాను అని సంకల్పం చేస్తాను, దాన్ని నేను చేస్తాను అంతే. అదంతూ నిజమే జీవితంలో. నువ్వేం బాధపడతలి. శుక్రుడు దేవి అనుగ్రహం నీ పైన ఉంది. నువ్వు ప్రయత్నించు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. దానికన్నా ఎక్కువగా ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల లోపు అమ్మవారిది అష్టోత్తరం రోజు చదువుకో. అనుకూలమైతే లలితా సహస్రనామం పఠించుకో రోజు సాయంత్రం. ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకి అభివృద్ధి వస్తుంది. ఇంట్లో కూడా ప్రతిరోజు ఉదయం ఒకసారి 6 గంటలకి సుప్రభాతం వేసి 7 గంటల లోపు లలితా సహస్రనామం క్యాసెట్ వేసి ప్లే చేస్తూ ఉండు. వాళ్ళ చెవుల్లోకి కాస్త ఇవన్నీ పోతూ ఉంటే అప్పుడన్నా బుద్ధి వస్తుంది అందరికీ. మంచి తల్లి, నమస్తే. సువర్ణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి జీవితంలో ఉన్నత స్థానానికి సూచనలు సలహాలు తెలియజేస్తా అన్నారు. ఈరోజు 3 నక్షత్రాలు కంప్లీట్ చేసాం. మిగతాది రేపు. ఇలా రోజుకు 3 నక్షత్రాలు 9 డేస్లో కంప్లీట్. 9 3 27 నక్షత్రాలు 9 రోజుల్లో కంప్లీట్ చేయగలం. అయితే ఈరోజు మీకు విశేషమైనది, జీవితంలో మనిషికి అష్టమదాలు అని కొన్ని ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య. ఈ అష్టమదాలని వదిలేయాలి. ఒకటి, జీవితంలో పైకి రావాలంటే నేను అనే దాన్ని వదిలేయాలి. నేను చూడండి, ఇంతకు ముందే చెప్పాను నేను, దాంట్లో ఇది చేర్చుకోండి. విశ్వంలో నాది
అహంకారాన్ని అష్టమదాలని వదిలేసిన వాడు జీవితంలో పైకి వస్తాడు. జీవితంలో ఎప్పుడు మనం భయంతో బతకాలి. ఎలా బతకాలి భయంతో అంటే చూడండి, భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు చెప్తూ ఉంటారు, నాకు చాలా ధైర్యం ఉంది, ప్రపంచంలో నన్ను మీరించే వాళ్ళేదా ఏంటికన్నా రెడీ అని. నిజంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా భయం ఉంటుంది. చూడండి ఎలా భయం ఉంటుందంటే, ఈ ప్రపంచంలోనే చూడండి అతి భోగంలో ఉన్నవాడికి తప్పకుండా భయం పట్టేది రోగం. ప్రయత్నించండి మీరు, నాకు రోగమే రాదు, చాలా భోగంతో ఉండండి, మీకు భయపెట్టేలాంటి రోగం రానే వస్తుంది ఖచ్చితం. ఇది అంటే అతి భోగం రోగానికి మార్గం. అతి భోగం రోగానికి మార్గం, గుర్తుంచుకోండి. నిజం ఇది, మిమ్మల్ని భయపెడుతుంది, వదలదు, ఖచ్చితం సక్సెస్. అయితే దానికన్నా ఇంకొక భయం ఏంటంటే దాన్ని ఇప్పుడే వచ్చి తెలియజేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, గుంటూరు నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం, అప్పారావు గారండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 26 ఉంటాయి మేడం. సరే అండి లక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్, మీ పాత పద్మాలకు నమస్కారాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మీ భర్తకి డేట్ ఆఫ్ బర్త్ లేదా తల్లి? తెలీదు సార్, నాకు తెలీదు గురువు గారు. అయితే మేము ఎగ్జిబిషన్ లో ఐటమ్ కొనుక్కున్నామండి, అది కలిసి వస్తుందా రాదా అని చేసాం. ఎగ్జిబిషన్ లో ఏం కొనుక్కున్నారు తల్లి? అదే జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ అని ఉంటాయి కదండి, అది కొనుక్కున్నామండి. ఆయన పేరు మీద అచ్చుబాటు ఉందా లేదా? ఓకే, ఐరన్ ప్రోడక్ట్. అవునండి. క్రీడానికి సంబంధించినది. ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లలతో అది ఇది ఆట ఆడిచేది, ఇన్కమ్ వస్తుంది, అక్కడెక్కడ తీసుకెళ్ళాలి. అదే మా మావయ్య గారు ఆయన కలిపి చేస్తారండి. మావయ్య గారి పేరు నరసింహరావు గారండి. అదే ఇద్దరు పేరు మీద ఎలా ఉంది, బాగుంటుందా బాగోదా అని చేశానండి. మీ మావయ్య గారి పేరు తల్లి? చాలా రోజులు బట్టి నరసింహరావు గారండి. ఓకే, అప్పారావు నరసింహరావు. రోజుల బట్టి నుంచి చేశానండి, ఇప్పుడు కలిసింది. మంచి తల్లి, చాలా చిన్న క్వశ్చన్ అడిగావు కానీ చాలా బాగా వచ్చేస్తుంది, దానే చేయని తల్లి. కానీ ఇంకోటి ఏంటంటే, దీనివల్ల కాస్త నష్టపోతారు అని కూడా ఉంది, కాస్త జాగ్రత్తగా చేయని. దీని పరిహారం కూడా నేను ఇస్తాను, ఎందుకంటే దీనికి సంబంధించినది శని మరియు బుధుడు కాబట్టి దీనికి ప్రతి బుధవారము ఏదైనా దేవాలయంలో, అమ్మవారు కావచ్చు ఇలాంటి దేవాలయంలో, పెసరని నానబెట్టి దాన్ని ఉడకబెట్టి పోపు వేసి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టాలి. పెసరుతో ఏదైనా ఉడకబెట్టి దాన్ని చేస్తారు కదా, పెసరు ప్రసాదం. అలా ప్రతి బుధవారం ఒక 16 వారాలు, మరియు ప్రతి శనివారం శనేశ్వరునికి నవగ్రహాల్లో తైలాభిషేకం చేయించండి, ఒక 16 వారాలు. ఇదంతా అయిపోయిన తర్వాత నెలకు ఒక్కసారి, మీ ఎన్ని రోజులు బిజినెస్ చేస్తూ ఉంటారో అన్ని రోజులు కూడా కంటిన్యూటీగా నెలకు ఒకసారి ఎక్కడైనా శనేశ్వర ఆలయం ఉంటే ఆ శనేశ్వర దేవాలయంలో తైలాభిషేకం చేయించాలి. ఇంత చక్కగా చేస్తూ ఉండండి అమ్మా, ఖచ్చితంగా ఇది బాగా వచ్చొస్తుంది. దినానికి డెవలప్మెంట్ అవుతాడు. మ్యాన్ పవర్ బాగుండాలి, దీనికి ప్రొటెక్షన్ను బాగుండాలి, పవర్ ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఊరూరా చుడుతూ ఉండాలి, అన్ని చోట్ల తీసుకెళ్ళి చేయాలి. జాయింట్ వీల్ చాలా మంచి ఆ థాట్, మంచి ఆలోచన. ఇది చాలా వెరీ రేర్ అన్నమాట ఇలాంటి థాట్స్. దాన్ని ఎలాగో మీ చెయ్యికి అందొచ్చింది, చేయండి తల్లి, మంచిదవుతుంది. ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం దానికి ముందు మనకి ఇంకా కాస్త ఉన్నాయి జీవితంలో పైకి భయపడాల్సిన విచారణలు. అంటే అతి భోగవంతునికి రోగ భయం ఉంటుంది, రోగ భయం వస్తుంది, పెడుతుంది అది. అలాగే ఎప్పుడు కులము అంటాడు కదా, అతనికి ఎప్పుడు నేను కుల భ్రష్టనైపోతానో అనే భయం ఉంటుంది. ఇది ఎవరికి భయం ఉంటుందంటే, తల్లి తండ్రి ఒక కూతురు పాపం, ఆమె ఎక్కడ మా కుల ద్రోహం చేసేస్తుందో, కుల భ్రష్టరాలైపోతుందో అని భయపడుతూ ఉంటారంట. చూడండి ఎలాంటి సిచ్యువేషన్. నిజంగా ఇవన్నీ తెలుసుకుంటే బాధేస్తుంది ఒక టైంలో. అలా చేస్తున్నారు జనాలు కూడా ఇప్పట్లో. అందుకే జీవితంలో నా కులానికి నేను మోసం చేయకూడదు,
నేను నా ధర్మానికి నేను మోసం చేయకూడదు, ధర్మభ్రష్టుడు నేను ఎక్కడైపోతానో అని బాధపడాలంట. నిజంగా అలా కాకూడదు జీవితంలో. ధర్మానికి మోసం చేస్తే ధర్మభ్రష్టుడు, కులానికి మోసం చేస్తే కులభ్రష్టుడు. ఎప్పుడు వీటిని చేయకండి జీవితంలో పైకి రావాలంటే. మళ్ళీ విశేషంగా ఎప్పుడు కూడా అభిమానం, చూడండి, చాలా అభిమానం ఉన్నవాడు, ప్రజలు అభిమానం పెట్టుకున్నవాడు ఈ అభిమానం ఎక్కడ కుగ్గిపోతుందో అని భయపడుతూ ఉంటాడంట. చూడండి, అలా భయపడుతూ ఉంటేనే జీవితంలో మంచిగా ఉండగలరు, లేదు ఉండలేడు అతనిలో ఆ భయం అనేది ఉండాలి. అప్పుడు అతను మంచిగా అభివృద్ధి కావచ్చు. చూడండి, ఎంత అభిమానం కుగ్గిపోకుండా. ఎలాంటి పరాక్రముడైనా కూడా శత్రువులు ఉంటారు అనే ఒక భయం ఉండాలి. పరాక్రమునికి నన్ను ఎదిరించే శక్తుడు ఎక్కడో ఒక చోటు ఉంటాడు అనే ఒక తెలుసుకొని భయపడాలి అప్పుడప్పుడు. అప్పుడు అతను ఇంకా మరీ శక్తివంతుడు అవుతూ ఉంటాడు. శత్రువు ఉంటాడని తెలిస్తేనే శక్తివంతుడు అయితే. పరాక్రమం చేసి బాగా తినేసి పడుకుంటే బద్ధకం వచ్చేసి తర్వాత దేహదండం చేయలేరు, కుస్తీ ఆడలేడు. పటులు అన్నమాట, ఫైట్ చేసేవాళ్ళు, గరిడి పట్టులు వీళ్ళందరూ కూడా మనకన్నా మించిన వాడు ఇంకొకడు ఉంటాడు అనే ఒక భయం ఉంటే అతను ఇంకా చాలా బాగుంటాడు. తర్వాత ఎలాంటి సౌందర్యమైనా కూడా, ఎలాంటి సౌందర్యం, ఇక సౌందర్యాన్ని ఎవరిని పోల్చాలో నాకు అర్థమైతలేదు. ప్రపంచంలో అందరూ బాగానే ఉంటారు, ఎవరు బాగలేదు, అందరూ వాళ్ళకు వాళ్ళు బాగానే ఉంటారు పాపం. అయితే ఎలాంటి సౌందర్యం ఉన్నా కూడా దానికి ముప్పు అనేది తప్పదు. చూడండి ఈ పరమరహస్యం ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? ఏం ఫేషియల్ ఏంటి, మేకప్ ఏంటి, ఏమో అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. ఈ కాలంలో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ మేకప్ అయిపోయిందిలేండి. ప్రోడక్ట్ చూడండి వాళ్ళది కూడా. ఇక్కడ ఆడవాళ్ళకి ఒక ప్రోడక్ట్ వస్తే మగవాళ్ళకి సపరేట్ ప్రోడక్ట్ ఇంకోటి తయారవుతుంది ప్రపంచంలో. అవును కదా, మగవాళ్ళకి ఒక సోప్ తయారైతే ఆడవాళ్ళకి ఒక సోప్ తయారవుతుంది, మగవాళ్ళకి ఒక పర్ఫ్యూమ్ అంటే ఆడవాళ్ళకి ఒక పర్ఫ్యూమ్. మెన్ ఉమెన్ ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సేమ్ మేకప్ రోజు ఉంటుంది. అంటే ఈ కాలం ఎలా అయిపోయిందని చాలామంది చెప్తూ ఉంటారు డిస్కషన్స్. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఈ రోజుల్లో రెడీ అవ్వడానికి. అయితే మీరందరూ కూడా ఒక సత్యం మాత్రం తెలుసుకోవాలి, ఎంత రూపమున్నా ఎంత సౌందర్యం ఉన్నా మీరు ముప్పు అనే దానికోసం పడతారు. ముప్పు రానే వస్తుంది, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? ఇంకా చాలా విచారాలు ఉన్నాయి, భయపడేవి, భయపడాల్సినవి. వాటన్నిటి కూడా రేపటి కార్యక్రమంలో చూద్దాము. ఇప్పుడు మనం చేయాల్సిన ఈ ఒక యోగక్షేమం. ఈరోజు మంగళవారం బాగా కలిసి వచ్చింది, పుబ్బా నక్షత్రం ఇంకా బాగా కలిసి వచ్చేసింది, చాలా మంచి రోజు. అందువలన ఈరోజు మీరు చేయాల్సినది ఎక్కడైనా సుబ్రహ్మణ్య మరియు మహాగణపతి వీళ్ళిద్దరూ దర్శనం చేయాలి. మీరు ఫస్ట్ మహాగణపతి దర్శనం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేయండి, లేక సుబ్రహ్మణ్యం దర్శనం చేసి మహాగణపతి అయినా దర్శనం చేయండి, లేదా రెండూ ఉన్న చోట వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి అంగారక రుణ విమోచకము మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించడం వల్ల త్వరలో వివాహ యోగం వస్తుంది, సర్పశాపం తగ్గుతుంది, కుజదోషం పోతుంది. 3 యోగాలు. ఎందుకంటే కేతువుకి అధిదేవత మహాగణపతి అన్నమాట. చూడండి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, కేతు కూడా ఇక్కడ చేరాడు కదా, సర్పశాపం కేతు దృష్టి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, చాలా మంచిది. తర్వాత శుక్రుడు అంటే దాంపత్య స్థానం, జీవితంలో మంచిగా ఉండేది, ప్రేమ, ప్రీతి, విశ్వాసం. శుక్రుడు వీనస్ నేమ్ ఇస్తాడు, లవ్ని క్రియేట్ చేస్తాడన్నమాట, ప్రీతి విశ్వాసాన్ని క్రియేట్ చేసేవాడు శుక్రుడు. అలాంటి గుణాలు మీలో వస్తాయి. చూడండి, అద్భుతం నిజంగా. సింపుల్, మీరు వెళ్ళి కొబ్బరికాయలు అవి ఇవి తీసుకెళ్ళి అవన్నీ అవసరం లేదు. నేరుగా చేతులు కాళ్ళు భక్తితో వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామి మరియు మహాగణపతిని దర్శనం చేసుకొని మంగళారతి తీసుకొని ఇంటికి వచ్చి కూర్చొని చక్కగా అంగారక రుణ విమోచక స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం పఠించింది అయితే త్వరలో వివాహ యోగం వస్తుంది, కుజదోషం తగ్గుతుంది, సర్పదోషం కూడా తగ్గుతుంది. అద్భుతమైన యోగక్షేమం. చక్కగా ఈరోజు సంకల్పం చేయండి, ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఆలయంలో వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఇంటికి వచ్చి అంగారక రుణ విమోచన స్తోత్రం, గణపతి అష్టోత్రం, సుబ్రహ్మణ్య అష్టోత్రం పఠిస్తే సర్పదోషం, కుజదోషం నివృత్తి జరుగుతుంది, వివాహ యోగం ప్రాప్తిస్తుంది. పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం
గురూజీ చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం, స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.